హలో అండి, అందరూ బాగున్నారా? పోలవరం చిన్న పని మీద వచ్చి తిరిగి వెళ్తూ ఈ వీడియో అయితే తీయడం జరిగిందండి. ఈ వీడియో తీయడానికి ఒక సాలిడ్ రీజన్ అయితే ఉంది, అది ముందు చెప్తాను. ఇది కచేరీ నుంచి పోలవరం వెళ్లే రూట్ అండి. సన్లైట్ రిఫ్లెక్షన్ వల్ల అటు సైడ్ ఇటు సైడ్ ఉండే ఫ్లవర్స్ ట్రీస్ చాలా అందంగా అయితే కనపడడం జరుగుతుంది. పోలవరంలోకి ఎంటర్ అవగానే మా చుట్టుపక్కల అన్నిటికీ కలిపిన ఏకైక థియేటర్ శ్రీ గంగాభవాని పిక్చర్ ప్యాలెస్ అయితే అక్కడ ఉంది, చూశారు కదా. ఆ థియేటర్ లో మేము చూసిన సినిమాలకి అంతు పంతు లేదు. ఇది పోలవరం సెంటర్ అండి. ఈ సెంటర్ ఇప్పుడు కలకలలాడుతుంటుందండి, కానీ సమ్మర్ ఎఫెక్ట్ వల్ల రోడ్డు మీద ఒక పెట్టలేదు, అది కూడా మిట్ట మధ్యాహ్నం కాబట్టి. పోలవరం మెయిన్ రోడ్ ఏ టికెట్ రోడ్ అయితే ఎక్కడం జరిగింది. ఈ రోడ్డు మీద జర్నీ చాలా బాగుంటుందండి. ఇది పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. పక్కనే రైతులు మొక్కజొన్నలో ధాన్యం అయితే ఆరబెట్టుకోవడం అయితే జరిగింది. కానీ రైతులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అండి. సాయంత్రం అయ్యేసరికి గాలి దుమ్ము వర్షంతో చాలా ప్రభావం చూపిస్తుంది ఈ మధ్య. అయినా రైతులు కూడా వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళైతే ఉంటారండి ఎప్పటికప్పుడు. ఇంకెక్కడ నేను చెప్పాలనుకున్న అసలైన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పోలవరం నియోజకవర్గం ఎండింగ్ జీలుగుమిల్లి దగ్గర నుంచి మన కన్నాపురం జంక్షన్ వరకు, అంటే ఇక్కడ వరకు నేషనల్ హైవే అయితే శాంక్షన్ అయ్యిందండి. పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇది చాలా మంచి పరిణామం కూడాను. ఈ కన్నాపురం జంక్షన్ పాయింట్ అనేది చాలా ముఖ్యమైన జంక్షన్ పాయింట్ అండి. ఎందుకంటే అటు కన్నాపురం దొండపూడి నుంచి రాజమండ్రి వెళ్లే వాళ్ళు వచ్చి ఈ జంక్షన్ దగ్గర ఆగుతారు. అలాగే రాజమండ్రి నుంచి పోలవరం నుంచి వచ్చే ప్రయాణికులు కూడా కన్నాపురం దొండపూడి గ్రామాలకు వెళ్ళడానికి ఇక్కడే ఆగుతారు. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే, నేషనల్ హైవే పనులు స్టార్ట్ అయిన తర్వాత చుట్టూ ఉండే పెద్ద పెద్ద వృక్షాలని ఈ రోడ్లోంచి తొలగించారండి. అలాగే అక్కడ ఒక బస్ షెల్టర్ కూడా ఉండేది, దాన్ని కూడా రిమూవ్ చేసేశారు. దానివల్ల సమ్మర్ లో ప్రయాణికులు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి. కనీసం టెంపరీగా ఒక బస్ స్టాండ్ నిర్మించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, ప్రయాణికులు అలా ఎండలో నిలబడే ఉన్నారండి చాలా మంది. ఇది మెయిన్ జంక్షన్ కావడంతో మరియు ఎన్హెచ్ పూర్తి అవడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పాల్గొనకుండా ఉండడం కోసం మన పోలవరం గౌరవ ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారికి ఒక రిక్వెస్ట్ అయితే చేద్దామండి. చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ప్రభుత్వం దృష్టికి మరియు అలాగే మన ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారి దృష్టికి అయితే వెళ్ళడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా షేర్ అయితే చేయండి. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతం చాలా దట్టమైన వృక్షాలతో ఉండేది. ఇప్పుడు ఈ విధంగా ఉండడం వల్ల ప్రయాణికులు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు కాబట్టి దయచేసి చిర్రి బాలరాజు గారు దీని మీద దృష్టి సారించి అక్కడ చిన్న టెంపరీ బస్ షెల్టర్ ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని మరొకసారి విన్నవించుకుంటున్నామండి. సమ్మర్ మరియు రానున్న రైనింగ్ సీజన్ లో ఇక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. దయచేసి అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.